నమస్కారం. బిగ్ డిబేట్ పిచ్చకి చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఏపీలో కొత్తగా కొలువుతీరిన ప్రభుత్వం పూర్తిగా నెల రోజులు కూడా కాకముందే ఇవాళ చంద్రబాబు గారి చొరవతో హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతుంది. ఒక స్పష్టమైనటువంటి ఎజెండా, అనేక ప్రచారాలు రకరకాలు జరిగినా కూడా ఎక్కడ కూడా పెద్ద కాంట్రవర్సీ లేనటువంటి అంశాలని చర్చకి తీసుకున్నట్టుగా ఒక ఎజెండా దాదాపుగా అనధికారిక వర్గాల ద్వారా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. షెడ్యూల్ 9-10 ఆస్తుల విభజనతో పాటు చట్టంలో మెన్షన్ చేయని ఆస్తుల పంపకాలు, అలాగే విదేశీ నిధులతో తీసుకున్నటువంటి ప్రాజెక్టులు ఏదైతే 15 ఉన్నాయో వాటికి సంబంధించిన అప్పుల విభజన, ఉమ్మడిగా సంస్థలు నిర్వహిస్తున్న వాటికి సంబంధించినటువంటి జమా ఖర్చులు ఇద్దరు పంచుకోవటం, అలాగే విద్యుత్ బకాయిలకి సంబంధించి స్పష్టత, ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్కి సంబంధించి అటు ఇటు ఉద్యోగుల బదిలీకి సంబంధించి ఇలా చాలా తేలిగ్గా పరిష్కారం కాగలిగిన అంశాలే చర్చలు తీసుకున్నారు. ఈ అంశాల మీద ఏం జరుగుతుంది, ఇప్పటికే ఈ సాయంత్రం 6 గంటల నుంచి ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం హైదరాబాద్లో జరుగుతుంది. దీనికి సంబంధించి ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు వీరయ్య గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు, అలాగే ప్రొఫెసర్ జ్యోత్స్న గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఉన్నారు, మరి కాసేపట్లో భవానీ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే పెంటపాటి పుల్లారావు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా వీరయ్య గారు నమస్కారం. హలో వీరయ్య గారు. నమస్తే సార్. సార్, మనకి నిన్న ఇవాళ కొంచెం పత్రికల్లో రకరకాల అంటే కాంట్రవర్సీ ఉన్న అంశాలు కొంత చర్చకు వచ్చినాయి. ఈ 7 మండలాలు అడుగుతారు, అట్లాగే ఏపీలో పోర్టుల్లో వాటి అడుగుతారు, లేకపోతే ఇంకొకటి అని బహుశా తెలంగాణ కొంచెం గడుసుగా ఉన్న ప్రవర్తిస్తుందేమో అన్న లీకులు నిజం కాదు. బట్ దాదాపుగా ఈ మీటింగ్ ప్రారంభం కావడానికి ముందు దాదాపుగా అధికారిక ఎజెండా లాగా ఒక ఎజెండా వచ్చింది, ఒక 7-10 అంశాలతో. వీటిల్లో ఒక్క విద్యుత్ బకాయిలు తప్ప పెద్ద మెలికబడితే పడేయని ఉన్నాయని నేను అనుకోవట్లా. ఏంటి మీ అంచనా? కొన్నన్నా ఇవాళ ఇద్దరు కలిసి, ఎందుకంటే పూర్తి స్థాయి టీంతో కూర్చున్నారు అధికారులతో సహా, పరిష్కారం అయ్యి ఏదైనా ఉమ్మడి ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉందా? ఇద్దరు కూర్చోవడం అనేది ఆహ్వానించదగినటువంటి పరిణామం, ఒక మంచి పరిణామం. ఇలాంటి పరిణామం కోసం 2 రాష్ట్రాల జనం ఎదురు చూస్తున్నారు 10 ఏళ్లుగా. ఎందుకంటే ఎక్కడైనా పక్కపక్క రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని సర్దుబాట్లు చేసుకుంటే ఈ 3వ వ్యక్తికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు కదా. అందుకని ఇది ఒక శుభ సమయం, ఈ సందర్భం కోసం అందరూ ఎదురు చూస్తున్నది. అందుకని మంచి జరగాలని అందరం కోరుకోవాలి. ఇది మన అభిలాష. అయితే మామూలుగా ఇంట్లో 2-3 అన్నదమ్ముల మధ్య పంచాయతీలు అంత ఈజీగా తెగవు. ఆస్తుల పంచాయతీలు మనందరికి తెలిసిందే. 2 రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కారం అనే దానికి ఏదో ఒకసారి కూర్చోగానే అంతా అయిపోతుందని ఎక్కువ ఆశించొద్దని నా అభిప్రాయం. ఒక గుడ్ బిగినింగ్ అనుకోవాలి. సహజంగానే సంక్లిష్టమైనటువంటి సమస్యలుగానే ఉంటాయి. సంక్లిష్టమైన సమస్యలకు ఓర్పు సహనం కావాలి. 1కి 10 సార్లు కూర్చోవాలి, జాగ్రత్తగా పరిష్కారం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ముందే చెప్పినట్టు సులభంగా పరిష్కారం అయ్యే వాటిని ముందు తీసుకోవాలి, కాంప్లికేట్ అవుతాయి అనుకునే వాటిని చివరకు వేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నాకు ఒక హోప్ ఏముందంటే కొత్త మెల్లగానైనా 1కి 4 సార్లు కూర్చునైనా పరిష్కారం చేసుకునేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి గతం కంటే. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కూర్చున్నారు, కానీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏం జరిగిందో ఎవరికి తెలియని పరిస్థితి. వాయిదాల మీద వాయిదాలు, చిన్న చిన్న సాకులతో వాయిదాలు పడ్డట్టు మీడియాలో వార్తలు వచ్చినాయి. ముఖ్యమంత్రులుగా స్పష్టంగా ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవు. అందుకని వాళ్ళు ఇంకేమన్నా మాట్లాడుకున్నారా, ఇవే మాట్లాడుకున్నారా, ఎవరికి తెలవని విషయాలు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటున్నారు, అధికారులు కూడా కూర్చుంటున్నారు. పైగా ఈ కూర్చునే ఇద్దరు ముఖ్యమంత్రులకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇద్దరు ఎప్పుడు వ్యక్తిగతంగా పోట్లాడుకున్న దాఖలాలు లేవు. రెండోది, ఒకే పార్టీలో చాలా సన్నిహితంగా పనిచేసి ఉన్నవాళ్ళు. మూడోది, విడిపోయేటప్పుడు కూడా తగాదబడి విడిపోయిన వాళ్ళు కాదు, గౌరవంగానే ఈయన తెలంగాణకు వచ్చినప్పుడు ఈయన తెలుగు పార్టీ బతికి పట్టగట్టగలిగే అవకాశం లేనప్పుడు ఈయన రాజకీయ జీవితం ఈయన నిర్ణయించుకోవాలి. ఇక్కడ కూడా వాళ్ళిద్దరికి భిన్న అభిప్రాయం ఉన్నోళ్ళు కాదు నేను అనుకోవటం. ఆ రూపంలో ఈ రోజు ఒక ప్రత్యేక పరిస్థితి, 2 పక్కపక్క రాష్ట్రాలకు, విభజించబడినటువంటి రాష్ట్రాలకు పక్కపక్కనే సహచరులుగా ముఖ్యమంత్రులుగా వచ్చారు.
కాబట్టి ఇన్ని అనుకూల అంశాల మధ్య అపార్థాలకు తక్కువ అవకాశాలు ఉంటాయి, ఓకే, అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎక్కువ అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. అయితే వీరయ్య గారు, మీకు ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి సంబంధించి అంటే బహుశా ఇది కొంచెం చర్చకు వస్తుంది. ఎందుకంటే తుమ్మల గారు కూడా మాట్లాడారు, పత్రికల్లో రిపీటెడ్గా వస్తున్న భద్రాచలం చుట్టుపక్కల ఉంటే 5 గ్రామాలు ఒక దీవిలాగా అయిపోయింది, అసలు కనెక్టివిటీ లేకుండా పోయింది, డ్రైనేజీ లేకపోతే చెత్త ఇవి వేసుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా పోయింది. 7 మండలాలు కలిపారు కానీ ఒక 5 గ్రామాలు ఏదో భారతంలో చెప్పినట్టు 5 ఊళ్ళు వెనక్కి అడిగినట్టుగా 5 గ్రామాలని తెలంగాణ గట్టిగా అడుగుతుంది. దాని ద్వారా భద్రాచలం కొద్దిగా రిలీఫ్ వస్తుంది అన్న చర్చ నడుస్తోంది. అయితే చెప్పండి. నాకు అనిపించడం అసలు 5 గ్రామాలది పెద్ద ఇష్యూ కాదేమో అనుకుంటున్నాను. ఓకే ఓకే, ఎందుకంటే 2 ముఖ్యమంత్రులు 5 గ్రామాలకు అయిపోయేంత ఈజీ. ఓకే, జనం ఉల్లాడిపోతున్న సమస్య. ఈ 5 గ్రామాలు పెద్ద ఆదాయం తెచ్చిపెట్టేవి కాదు, పెద్ద ఖర్చు పెట్టేవి కాదు. కానీ 5 గ్రామాల ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా ఎక్కడికో పోవాల్సి వస్తుంది. ఏ చిన్న సమస్య వచ్చినా ఎక్కడి నుంచో అధికారులు రావాలి, వాళ్ళు వీడికొచ్చి వీళ్ళ కష్ట సుఖాలు అడిగే లోపు వీళ్ళు మునిగిపోతారు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అందరూ సులభంగా అర్థం చేసుకోగలిగే ప్రాబ్లమ్స్, దానికి పెద్ద రాజకీయ వివాదాలు వస్తాయని, ఇతరత్ర వివాదాలు వస్తాయని నేను అనుకోను. చిన్న ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవి పరిష్కారం చేసుకోగలిగేవి అనుకుంటున్నాను. రైట్, మళ్ళీ వస్తాను. పుల్లారావు గారు నమస్కారం. చెప్పండి సార్, బహుశా ఒక 4-5 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇదే హాట్ టాపిక్. 2 ముఖ్యమంత్రులు ఏం మాట్లాడుకుంటారు, ఎలా సమస్యలు పరిష్కరించుకుంటారు. 10 ఏళ్లు పూర్తి అయిపోయింది, చాలా అంశాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని. అయితే ఎజెండా ఏంటో తెలియలా. ఇవాళకి కొంత ఎజెండా మీద క్లారిటీ వచ్చింది. ఇప్పుడు సమావేశం ఆల్రెడీ జరుగుతుంది. ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు అవుట్పుట్? చాలా పాజిటివ్ గా ఉంటుంది. ఎందుకంటే ఉదయం పెద్ద వేడిగా ఇష్యూస్ ఏం లేవు. ఆంధ్ర తెలంగాణకి 10 సంవత్సరాలు అయిపోయింది, జాయింట్ క్యాపిటల్ ఇష్యూ వెళ్ళిపోయింది. అసలు చాలా ఎమికబుల్ గా ఉన్నాయి కదా మొత్తం అన్ని సమస్య. ఈ పెద్ద 5 గ్రామాల 10 గ్రామాల అంటే ఇది చైనా ఇండియా కాదు కదా, పాకిస్తాన్ కాదు కదా. కొన్ని గ్రామాలు ఇక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చిన బంగ్లాదేశ్ ఇద్దరు జనరల్స్ గా ఉంటే అన్ని వైండప్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్పెషల్ హోదా వాళ్ళకి ఇస్తే మాకు ఇవ్వండి అని తెలంగాణ అంటూ మా ఇద్దరికి ఇవ్వండి అని తీర్మానం పెడితే అయిపోయి, వాళ్ళకి వచ్చినా రాకపోయినా కొన్ని సింపుల్ ప్రాక్టికల్ థింగ్స్ చేసుకుని పెద్ద ఇద్దరు అంటున్నాను. 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కూడా మంచి జనరల్స్ గా ఉండటం మంచిది ఉంటే చాలా బెనిఫిట్. ఎందుకంటే 20% పీపుల్ గతం 40 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో తెలంగాణ పాపులేషన్ 15-20% ఒరిజిన్ ఆంధ్ర నుంచి. ఎగ్జాక్ట్ ఫిగర్ నేను చెప్పలేను కానీ డైలీ 400-500 మంది వెళ్ళి సెటిల్ అవుతున్నారు హైదరాబాద్ లో. ఫ్యామిలీస్ తో రిటైర్ అయిన వాళ్ళు, కొత్త వాళ్ళు, ఉద్యోగానికి సంబంధం. అది మంచిగా మనం డీల్ చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదో గ్రామాలు ఇచ్చారు, ఇది ఇచ్చారు అని ఎవరు పట్టించుకోరు. అది పట్టించుకోరు, ఆ సిచ్యువేషన్ ఉండదు. అది చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు జాయింట్ గా ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఉన్నది, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ చేయొచ్చు, జాయింట్ రివర్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి. అంత టెక్నికల్ గా అంత అడ్వాన్స్ గా వెళ్తారా, లేకపోతే ఇప్పుడున్న ఇష్యూస్ డీల్ చేస్తారా మనం చెప్పాలి. ఎన్నో కామన్ ఇష్యూస్ ఉన్నాయి. నేను చెప్పాను కదా, రివర్ మేనేజ్మెంట్, తర్వాత వాటర్ షెడ్ మేనేజ్మెంట్. వాటర్ షెడ్ అంటే మీకు తెలియదు కాదు, ఆ వాటర్ షెడ్ లైన్ తెలంగాణలో ఉండి ఇక్కడ ఆంధ్రాకి రావచ్చు నీరు. అవన్నీ ఎలా చేయాలి? ఫారెస్ట్ మేనేజ్మెంట్, వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్. ఇవాళ సమావేశంలో పుల్లారావు గారు బహుశా నీటి పంపకాలు ఆ గొడవ పెట్టుకున్నట్లేదు. ఎందుకంటే అవి కొంచెం అంత తేలిగ్గా తెగే కాదు, మీకు ప్రధానంగా ఆస్తుల పంపకాలు, అప్పుల పంపకాలే ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది మనకి. చాలా దాంట్లో అసలు నెగోసియేషన్స్ లో కంట్రీస్ మధ్యన లో హ్యాంగింగ్ ఫ్రూట్, కిందకి అందే పళ్ళు ముందలు తీసేస్తే గొడవ వదిలిపోతాయి. 50 ఇష్యూస్ లో 30 ఇష్యూస్ 40 ఇష్యూస్ సింపుల్ ఇష్యూస్ ఉంటాయి. అది ఈజీగా సెటిల్ చేయదు. అది చేస్తే పెద్ద రిలీఫ్ వచ్చేస్తాయి. కొంత సైకలాజికల్ గా గవర్నమెంట్ కి ఇన్ని ఇష్యూస్ సాల్వ్ చేసాం, పాజిటివ్ గా ఉన్నది, మిగతా ఇష్యూస్ మీద వెళ్ళదు. లో హ్యాంగింగ్ ఫ్రూట్. అందుకనే మనకి చైనాకి అంత ప్రాబ్లమ్స్ ఉండినా దాదాపు 2 లక్షలు 3 లక్షల మంది సైనికులు ఒకరికి ఎదురుగా ఉన్నదా, ఆ మన్సరోవర్ యాత్ర అలాంటి బిజినెస్, ట్రేడ్, వీసాలు ఏం ఆప్ చేసుకోవట్లేదు దేశాల మధ్య. ఎందుకంటే మెయిన్ ఇష్యూ కాంప్లికేట్ అయిపోతారు. చిన్న ఇష్యూస్ సెటిల్ చేస్తే చాలా మంచిది. నేను అనుకుంటున్నా ఆంధ్ర పీపుల్ నాట్ బాదర్, విల్ బి హ్యాపీ.
ఓకే. అది ఇచ్చారు, మీరు తీసుకున్నారు, అది ఇచ్చారు, ఇది పోయింది, అయ్యో మహారాష్ట్రమా అని అనుకోరు. వెరీ హ్యాపీ తెలంగాణతో అగ్రిమెంట్ వస్తే. రైట్. ఏదైనా ఇద్దరి మధ్య ఒక సఖ్యత కుదిరితే కొంచెం అటు ఇటు అయినా కూడా ప్రజలు హ్యాపీగానే ఉంటారంటారు, అంతే కదా? బాగా బాగా హ్యాపీగా ఉంటారు అందరూ. ఆ రిలేషన్షిప్ పోకూడదు. తెలుగు రాష్ట్రాలు ఆ రిలేషన్షిప్ పోకుండా కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది, మన మీద కూడా ఉన్నది. రైట్. పుల్లారావు గారు మళ్ళీ వస్తాను దగ్గరికి. జ్యోత్స్న గారు, ఇప్పుడు మనం చూస్తా ఉన్నప్పుడు ఇప్పుడే భద్రాచలం గురించి మాట్లాడాం. అంటే 7 మండలాలు సరే, అప్పుడు ఖచ్చితంగా మనం పోలవరం కట్టుకుంటే రిజర్వాయర్కి ముంపు గురి కాకుండా ఆ మండలాలు కలిపితే ఇబ్బంది ఉండదని కలిపారు. కానీ ఇప్పుడు సమస్య వస్తుందంటే ఆ భద్రాచలంకి సంబంధించి చుట్టూతో ఉన్నటువంటి 5 గ్రామాలు కీలకంగా ఉన్నాయి. చిన్న గివ్ అండ్ టేక్ 5 గ్రామాలు నిజంగానే వేరే గారంటే పెద్ద రెవెన్యూ ఉండే కాదు, పాడు కాదు, వాళ్ళకేమో అసలు దారే లేకుండా అయిపోయిందన్న రీతిలో వినపడుతుంది. ఇలాంటివి చేయటం ద్వారా ఏపీ కొంత ఒక పెద్ద మనసు, అలాగే ఇప్పుడు మనకి తెలంగాణ నుంచి 3 మేజర్ బిల్డింగ్స్, ఈ సిఐడి క్వార్టర్స్, అలాగే ఏపీ లేక్ వ్యూ గెస్ట్ హౌస్, హెరిటేజ్ భవన్, ఇలాంటివి మనకి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలే. బహుశా అవి ఇవాళ ఫైనల్ అయిపోతే మన కంట్రోల్లోకి వచ్చేస్తాయని చెప్పి అనుకుంటా ఉన్నారు. సో ఇలా కొద్దిగా గివ్ అండ్ టేక్, పీటముళ్ళు వేసుకోకుండా ఒడుపుగా కొంచెం ఇచ్చి కొంచెం తెచ్చుకునే ధోరణి ఉంటుందా? ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళ సమావేశం మీద. జ్యోత్స్న గారు ఏం చెప్తారు? సార్, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి నా నమస్కారాలు సార్. అయితే అంటే ఇనీషియల్ స్టేట్మెంట్ అయితే నేను ఒకటే ఇస్తాను, చెప్పండి. మనసు ఉంటే మార్గం ఉంటుంది, ఇంకోటి కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుంది సార్. ఓకే, కమిట్మెంట్ ఉండాలి. నేను అనేది ఏంటి అని అంటే, ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అలానే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలకి సంబంధించిన, ప్రభుత్వాల గురించే మాట్లాడుతున్నాను ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కాదండి, 2 ప్రభుత్వాలకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇవాళ కలిసారు. ఇది రాజకీయ పరమైనటువంటి ఏమాత్రం మీటింగ్, అండ్ మేక్ ఇట్ వెరీ క్లియర్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు శిష్యుల, ఇంకోళ్ళు ఈ శిష్యుల, ఆ శిష్యుల, ముఖ్యమంత్రులు. ఎగ్జాక్ట్లీ. నేను ఐ హావ్ టు గివ్ దట్ ఎక్స్ప్లెనేషన్, ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి వాళ్ళకైతే మనం సమాధానం చెప్పాలి కదా. నేను ఏమంటున్నా అంటే, 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇరు రాష్ట్రాలకి సంబంధించినటువంటి కొన్ని అంశాల మీద ఏకాభిప్రాయం కుదుర్చుకోవడానికి, ఒక సొల్యూషన్ ని తీసుకురావడానికి ఇవాళ ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఉంటే సార్, ఈవెన్ 2014 నుంచి 2019 వరకు మేమంటే కత్తులు నూరేటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే అప్పుడు కూడా ప్రయత్నాలు జరిగినాయి. నేను అదే చెప్తున్నాను. అప్పుడు మీకు గుర్తుంటే నరసింహన్ గారు గవర్నర్ గా ఉన్నారు. ఆ టైంలో కూడా ఆయన ప్రెసెన్స్ లో ఆల్మోస్ట్ 3 to 4 times కూర్చున్నామండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. అక్కడ జరిగినాయి. కేసీఆర్ గారు మనకి నాకు గుర్తుండి బొజ్జల గోపాలరెడ్డి గారు రిసీవ్ చేసుకున్నారు, ఏపీకి కూడా వచ్చారు 1-2 సందర్భాల్లో. ఇలా జరిగినాయి సమావేశాలు. చంద్రబాబు గారు ఇక్కడ వచ్చి కలిసారు. అంటే సార్, వి ట్రైడ్, మేము అప్పుడు కూడా ప్రయత్నించాం, ఇప్పుడు కూడా ప్రయత్నిస్తాం, మా ప్రయత్న లోపం ఎక్కడ ఉండదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇవాళ మీరు గమనిస్తే ది కమిట్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఎందుకు చెప్తున్నాను అని అంటే, ముఖ్యమంత్రులతో పాటుగా మంత్రులు, అలాగనే అధికారులు, దానికి సంబంధించినటువంటి ఒక ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, నంబర్స్, ఎంటైర్ డేటా పెట్టుకుని కూర్చుంటున్నారు. ఎజెండా కూడా ఒక 10 పాయింటర్ ఎజెండా అనేటువంటిది ఆల్రెడీ ఇట్ వాస్ గివెన్. ఇటు 9 and 10 కి సంబంధించినటువంటి అంశాల, ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే పరస్పర బదిలీలకు సంబంధించినటువంటి అంశాల, టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ షీలాబేడికి కమిటీకి సంబంధించినటువంటి అంశాలని తీసుకొని, ఇంకా విద్యుత్ బకాయిలు కావచ్చు, చాలా సార్. సో ఒక 10 పాయింటర్ అంశాలని తీసుకొని ఈ పాయింట్స్ ప్రకారంగా, ఈ ఎజెండా ప్రకారంగా వాటి రోజున ఒక ఫస్ట్ స్టెప్ అనేటువంటిది వేస్తున్నాం సార్. ఇందాక ఒక చిన్న మాట చెప్తున్నాను సార్, మనం భద్రాచలానికి సంబంధించిన అంశానికి ఒక క్షణం ఆగొద్దాం సార్. అసలు ఉద్యోగుల పరస్పర బదిలీలు సార్, అది ఎవరు చేయాలి చెప్పండి? ఏమవుతుంది? రాష్ట్ర ప్రభుత్వాలకు కూర్చుని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు కూర్చొని దానికి సంబంధించిన గివ్ అండ్ టేక్ పాలసీ అగైన్, దానికి సంబంధించిన ఒక అంశం తోటి మనం దానికి కనుక ఒక కమిట్మెంట్ తోటి ముందరికి వెళ్తే అయిపోతుంది కదా. అదేం పెద్ద గ్రీక్ అండ్ లాటిన్ కాదు, అదేం పెద్ద జటిలమైనటువంటి సమస్య అయితే కాదు కదా సార్. ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉన్నటువంటి సమస్య కూడా పెద్దగా కాదు కదా. కాకపోతే వాళ్ళని అకామిడేట్ చేసుకోవడంలో కొన్ని చోట్ల లోకల్ క్యాడర్ నుంచే వ్యతిరేకత వస్తుందని, వాళ్ళ ప్రమోషన్లు, ఈ గొడవలు ఉన్నాయి. నేను ఐఎమ్ టెలింగ్ యూ దట్ ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి 10 సంవత్సరాల నుంచి
అక్కడ పోస్ట్ అయినటువంటి తెలంగాణ వాదులు, తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ పోస్ట్ అయినటువంటి ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇట్ ఈస్ అ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ సార్. ఇక్కడ నేను తెలంగాణ వాదిగా, ఆంధ్రవాదిగా, ఇంకోళ్ళు కాదు, ఇది ప్రాక్టికాలిటీ. సో ప్రాక్టికాలిటీ మాట్లాడినప్పుడు కొంత ఎక్సెప్షన్స్ ఉండొచ్చు సార్, దేర్ కుడ్ బి సమ్ ఎక్సెప్షన్స్ ఈవెన్ డ్యూరింగ్ దీస్ థింగ్స్, బట్ on a whole there has to be a policy. On a whole there has to be a solution for that. దానికి తర్వాత ఎక్సెప్షన్స్ వస్తాయి. సొల్యూషన్ ఆఫ్ పాలసీ ఏదో రావాలి కదా, దాన్ని ఫస్ట్ మనం తీసుకురావాలి. అగైన్ ఇప్పుడు ఎస్ భద్రాచలానికి సంబంధించినటువంటి అంశానికి వద్దాం సార్. ఆ రోజున ఆర్డినెన్స్ ఎందుకు వచ్చింది, దానికి సంబంధించినటువంటి టెక్నికాలిటీ తీసుకొచ్చిన తర్వాత దిస్ ఇస్ ద టెక్నికల్ ఇష్యూ అనేటువంటి ఒక అంశం తీసుకొచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత 7 మండలాలు విలీనమయ్యాయి. ఎస్ అక్కడ ఏదన్నా ఇబ్బంది ఉంటే నేను అదే మాట మాట్లాడుతున్నాను, దానికి సంబంధించి మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత ఎస్ ఆర్ నో అనేటువంటిది సెకండ్ స్టెప్ సార్. ఫస్ట్ అసలు మాట్లాడకుండా ఇవాళ కొత్త అంటే కొత్త పిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా ఇవాళ కొంతమంది బయలుదేరారు సార్. ఐఎమ్ సారీ టు సే, సంవత్సరాల పాటు ముసుగప్పులో పడుకున్నారు, దుప్పటి పడుకొని ఎవరూ మాట్లాడాల. కానీ ఇవాళ ఎప్పుడైతే ఇరు రాష్ట్రాల సంబంధించినటువంటి ప్రతినిధులు కలుస్తున్నారు, మాట్లాడుతున్నారనే అది మాట్లాడండి. ఆ 7 మండలాల గురించి ఉంటాయండి, విమర్శలు ఉంటాయి, మీటింగ్ ఇంకా ఎక్కువ ఉంటాయి. చూసినా గారి పరిష్కారాలు ఎలా వస్తాయి దాన్ని బట్టి చూద్దాం. విమర్శల్ని తీసుకున్నాను సార్, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్ ఆల్వేస్ వెల్కమ్. ఓకే రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాయినారు. భవాని గారు నమస్కారం. భవాని గారు చెప్పండి, ఇవాళ ఆ మీటింగ్ గురించి ఒక 4-5 రోజుల నుంచి బాగా హైప్ క్రియేట్ అవుతున్నది. ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చున్నారు. అయితే సడన్ గా ఇవాళ మార్నింగ్ పత్రికల్లో కొన్ని హెడ్డింగ్స్ వచ్చినాయి. కేవలం విభజన చట్టంలో ఆస్తులు ఇవే కాకుండా దానిలో లేని అంశాలు కూడా కొన్ని, ఉదాహరణకి 7 మండలాలు వెనక్కి కావాలని అడుగుతారని తెలంగాణ నుంచి, లేకపోతే పోర్ట్లు సీ కోస్ట్ లేదు కాబట్టి పోర్ట్లు అడుగుతారని, ఇలా రకరకాలు వచ్చినాయి. ఇవన్నీ బహుశా ఏదో ఒక మసాలా కోసం లేకపోతే ప్రతిపక్షాలు పుట్టిస్తుందో తెలియదు కానీ, బట్ ఫైనల్గా ఇప్పుడైతే ఎజెండా చాలా స్పష్టంగా 7-8 అంశాలు ఈజీగా రిజాల్వ్ కాగలని ముందు పెట్టుకున్నట్టు, విచ్ ఇస్ వెల్కమింగ్ థింగ్. అయితే దీనిలో కూడా మనకి ఇక్కడ భద్రాచలం ఒకటి కీలకంగా వినపడుతుంది, 5 గ్రామాలు కావాలని. అలాగే కొన్ని అంతకుముందు పెద్దగా మీడియా దృష్టికి రానివి ఒక 15 ప్రాజెక్టులు ఫారెన్ ఎయిడ్తో కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్టులు, బహుశా అవన్నీ హైదరాబాద్ బేస్డ్గానే ఉంటాయి. వాటికి సంబంధించిన అప్పులు ఇద్దరు షేర్ చేసుకోవాలని, అలాగే ఉమ్మడి ఆస్తుల నిర్వహణకి సంబంధించిన డబ్బులు షేర్ చేసుకొని, ఇలా కొన్ని కొత్త ప్రపోజల్స్ తెలంగాణ వైపు నుంచి వచ్చినట్టు కనపడుతున్నాయి. అయితే ఏపీ కూడా ఈ 3 బిల్డింగ్లు, ఇప్పుడు సిఐడి క్వార్టర్స్ కానీ, హెరిటేజ్ భవన్ కానీ, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కానీ, ఇవి ఎప్పటి నుంచో వాళ్ళ ఖాతాలో ఉన్నాయి, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇలాంటివి కొన్ని అవుతాయని, ప్రధానంగా 9-10లో ఎక్కువ ఆస్తులు కొన్ని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్వి, ఇలాంటివి ఆర్టీసీకి సంబంధించిన ల్యాండ్స్, వీటి విషయంలో ఇంకా క్లారిటీ రాలేదంటూ ఉన్నారు. ఏంటి వాళ్ళు ఏం జరగచ్చు? 9, 10, 11 పక్కన పెడితే ముందుగా ప్యానల్లో ఉన్న నాతోటి వాళ్ళందరికీ కూడా నమస్తే, గుడ్ ఈవినింగ్, అండ్ మీకు కూడా నమస్తే. అండ్ జ్యోత్స్న గారు చెప్పేది కొంచెం విన్నాను, తర్వాత వీరయ్య గారు మాట్లాడింది కూడా విన్నాను. అయితే అన్ని గుడ్, ఆల్ గుడ్. ఆల్రెడీ మీరు మొత్తం నేను చెప్పాల్సిన అన్ని కూడా మీరు చెప్పేసారు ఆల్రెడీ. సో అందరు వెల్కమ్ చేస్తున్నారు. బట్ కొంచెం విభేదించడం, జ్యోత్స్న ఇస్ మై బెస్ట్ బడీ, బట్ స్టిల్ నేను విభేదిస్తామని. సో తను ఏంటంటే ఇప్పుడు మా ఇద్దరికి ఎట్లుందంటే వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్న దానికంటే కూర్చున్నట్టు ఇప్పుడు నాకు. సో ఎట్లా అంటే తను షీఈ్ రిప్రజెంటింగ్ అనుకోవాలి, నేను ఇక్కడ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్. అట్లా కూడా రేవంత్ రెడ్డి గారితో నాకున్న అనుబంధం, చంద్రబాబు నాయుడు గారితో ఆవిడకున్న అనుబంధం. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఖచ్చితంగా కొట్లాడతాను, కానీ నేను ఖచ్చితంగా కొట్లాడతా ఒక విషయం. ఇప్పుడు కొత్త బిచ్చగాళ్ళు అది అన్నది కదా, విమర్శకులే, వాళ్ళని కూడా అనద్దు, ఎందుకంటే ఆ విమర్శకులు అందరూ కూడా తెలంగాణ బిడ్డలే. సో డెఫినెట్ గా నేను ఇక్కడ అబ్జెక్ట్ చేస్తా. నేను ఒకటే చిన్నప్పటి నుంచి మనం ఏం చూస్తా పెరిగినాం, దేశాభిమానంబు పెద్ద గొలుసులు, ప్రజాభిమానంబు వజ్రపు కమ్మలు, అంటే అవే ఆభరణాలు మనకు, ఇంకా వేరే ఏమీ లేదు. కొంచెం సేపు పాలిటిక్స్ పక్కన పెడితే ఎస్ నా అందుట్లో ముఖ్యంగా పాలిటిక్స్ లో ఉన్నప్పుడు మనం గణపడాల్సిందే. మనకు ఏంటి రాగ భావ ద్వేషాలకు అతీతంగా మనం మాట్లాడాలి. సో ఎంత వీళ్ళు గురు శిష్యులు అనుకున్నా, పోనీ ఈమెకు ఎంత సోదరి అనుకున్నా, ఆయనకు తెలంగాణ ప్రయోజనాలే ఫస్ట్. ఈవెన్ ఆ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా అదే అనుకుంటుండొచ్చు. వాళ్ళ రాష్ట్రం గురించి ఆయన మాట్లాడతారు, మన రాష్ట్రం గురించి ఈయన మాట్లాడతారు, ఈ ముఖ్యమంత్రి గారు. అక్కడ మనకేమన్నా విఘాతం కలుగుతుంది అనుకున్నప్పుడు డెఫినెట్ గా ఫ్రిక్షన్ ఏదైనా ఏర్పడ్డప్పుడు గొడవకు అందరు కూడా రెడీగా ఉంటారు. బట్ సహృద్భావంతో మంచి వాతావరణంలో జరుగుతున్నాయి చర్చలు, కాబట్టి ఎవ్రీవన్ ఈజ్ వెల్కమింగ్ దట్. తెలంగాణ ప్రయోజనాలకు ఏమైనా దెబ్బతింటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. గతంలో కంటే మనకి
సెక్రటరియట్ లో ఏపీకి అలాట్ చేసిన బ్లాకులు కానీ అవన్నీ తెలంగాణకి హ్యాండ్ ఓవర్ అవన్నీ చేశారు. కూడా యాజ్ పర్ రూల్, యాజ్ పర్ సిస్టమ్, ఎనీథింగ్ ప్రతి కూడా యాజ్ పర్ రూలే. కాకపోతే ఈ ప్రొసీజర్ డిలే కొన్ని దగ్గరలలో ఇద్దరు కూడా తగ్గాల్సి ఉంటది, కొన్ని దగ్గర గివ్ అండ్ టేక్ అంటే అదే కదా. గివ్ అండ్ టేక్ ఖచ్చితంగా ఉండాలి. అంటే కొన్ని దగ్గరలలో ఇప్పుడు గిరిగీసినట్టుగా పంచుకోలేము. ఇప్పుడు మనం గెట్ల పంచాయతీ ఎట్లా ఉందో అట్లే ఉంది ఇప్పుడు మనం. సో అది కాకుండా ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు ఒక చిన్న అన్నదమ్ముల మధ్య పంచాయతీ చూస్తేనే వాటర్ ఒక కాట్ల ముద్దనే ఇస్తారు. దాంట్లో నీకు 2 కాట్లు నీకు 2 కాట్లు నీళ్లు పోతాయి అని ఉంటది. చిన్నప్పటి నుంచి నేను చూసిన చెప్తున్నా. సో అట్లా ఇక్కడ 2 కాట్లు కాదు, 100 కాట్లు ఉంటాయి, 100 చెరువులు ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి మనకు. సో ఆ 2 రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ ఉంటాయి, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, కేంద్రం ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు టూ అర్లీ ఇది డిబేట్ నాకు అర్థమైన మేరకు ఇవాళ వాటర్ డిస్ప్యూట్స్ ఇవి పెద్దగా తీసుకున్నట్టు కనపడలా. పత్రికల్లో వచ్చింది చిన్న విధానపరమైన ఈ లావాదేవీలు ఏవైతున్నాయి అవి మెయిన్ గా విద్యుత్, వాటర్, ఉద్యోగాలు, ఈ ఆస్తుల పంపకాలు ఇవి ఏవైతున్నాయో ఇవన్నీ వస్తాయి. కూర్చున్నప్పుడు 4-5 రోజుల నుంచి అధికారులు అదే పని మీద ఉన్నారు. రఫ్ గా ఇప్పుడు ఏంటంటే ఇంత ఉంది అని వాళ్ళు చెప్పడం మనం చెప్పడం ఒకటి జరుగుతుంది. ఇంకా టైం సహకరిస్తే ఇంకా కొంచెం లోతుకి వెళ్తారు. ప్లస్ ఇందాక వీరయ్య గారు చెప్పినట్టు చిన్న చిన్న వాటి మీద ఎక్కువ ఇప్పుడు ఫస్ట్ ఫోకస్ పెడతారు. ఈజీగా రేపు ఒక సంతకంతో వెళ్ళిపోయేది ఎస్ అన్న దాంతో మాక్ అక్కడ ఉన్న వాళ్ళందరితో ఈ అధికారులు ఓకే అంటే సరిపోయేది, ఈ మంత్రులు ఓకే అంటే ఈ ముఖ్యమంత్రి ఓకే అంటే సరిపోయేది. ఇవాళ తేలిపోతాయి. మిగతా ఏమన్నా ఇంకా ఎక్కువ ఉండే అనుకోండి 143 సంవత్సరాలు అంటే అది పెద్ద సబ్జెక్ట్. ఇప్పటికే దాదాపు 30 సార్లు కూర్చున్నారు ఇరు రాష్ట్రాల అధికారులు గానీ ఎవరైనా కూర్చున్నారు. ముఖ్యమంత్రులు కూడా 2 సార్లు కలిసినారు గతంలో. సో అప్పుడు ఇంత సీరియస్ గా వాళ్ళు ఆలోచించలేదా ఏమైందో తెలియదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా భారతంలో విన్నా మీరు మాట్లాడింది. సో 7 మండలాలు కాకపోయినా 5 ఊర్ల కాడికి ఎందుకు వచ్చినామంటే అది కూడా ఓన్లీ గుడి ఇక్కడ అయిపోయింది. ఏమైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయాలన్నా కూడా గుడి చుట్టూ ఇప్పుడు సపోజ్ మిగతా అన్ని ఎట్లా డెవలప్ అవుతున్నాయో ఇది చేయలేని పరిస్థితి. భద్రాచలం అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లనే ఉన్నది అనే పరిస్థితి మనం కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పటి నుంచో రాముడు ఇక్కడ తిరిగాడిన నేలను మనం ఏం చేయలేకపోయాం. అయోధ్యలో అక్కడెక్కడో మొన్న చిన్న రామ మందిరం అనగా దానికి పెద్ద హైట్ తీసుకురావడం మన దగ్గర ఉన్న భద్రాచలం ఎందుకు చేసుకోవద్దు? సో దానికోసం అని మనం ఇవాళ అడగాల్సిన పరిస్థితి ఉంది, వాళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గాంధీ భవన్ లో అప్పుడప్పుడు వస్తా ఉంటారు రిప్రజెంటేషన్స్ తీసుకొని. మొన్న ఒక 5 మంది పిల్లలు వచ్చిండ్రు, చిన్న పిల్లలు. వాళ్ళది ఎంత పాపం చిన్న అదంటే వాళ్ళు 2 ఏళ్ళు పాపం ఇంటర్మీడియట్ వాళ్ళకి తెలియదు. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఆ పురుషోత్తపురంలోనో ఆ గుండాలలో చదువుకున్నారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఏపీ వాళ్ళు మీరు తెలంగాణకు వెళ్ళిపోయాను, మీరు తెలంగాణలో చూసుకోవాలండి. వీళ్ళు ఏమంటారంటే నీ సబ్జెక్ట్స్ నీ చదువుకుంది ఎక్కడైతుందో అక్కడ చదువుకున్నావు, నువ్వు లోకల్ క్యాండిడేట్, నీ స్టడీ సర్టిఫికేట్, నీ కండక్ట్ సర్టిఫికేట్ అన్ని ఆ రాష్ట్రానికి వస్తుంది, నువ్వు అక్కడ జాబులు రాయాలంటే వీళ్ళు ఎక్కడ రాయాలి, వీళ్ళు ఇయ్యరు వాళ్ళు ఇయ్యరు. అట్లా చాలా మంది ఉన్నారు, ఆడ 1000 మంది ఉన్నారు. సో అవి ఏంటంటే అవి వేరే రకమైన ఇష్యూస్. పాపం ముక్కు పచ్చలారని పిల్లలు, ఆస్తులు, నీళ్లు వాళ్ళకేం అవసరం లేదు. వాళ్ళకు ఉన్నది ఏంది చదువులు, డిగ్రీలు, ఉద్యోగాలు. ఎందుకంటే ఆ మండలాలు ఆల్రెడీ వెనకబడి ఉన్నది వాళ్ళు ఆల్రెడీ. సో అట్లాంటి వాళ్ళను ఇబ్బంది పెట్టడం తగదు అని చెప్పి ఒక అభ్యర్థి వీళ్ళు చేయొచ్చు, వాళ్ళు కూడా ఒక పెద్ద మనసు చేసుకొని వాళ్ళు చేయొచ్చు. ఇంకో దగ్గర సరే ఉమ్మడి రాజధాని, అప్పుడు రాజధాని మొత్తం హైదరాబాద్ నే డెవలప్ చేసినాం, మేము వెనకకి తిరిగి చూసుకుంటే మాకేం లేదు ఇట్లా అయింది అని వాళ్ళు అభ్యర్థన దించవచ్చు. వీళ్ళు కూడా ఒక అడుగు ముందుకేసి వీళ్ళు కూడా చేసుకోవచ్చు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే చాలా మంచి ఎన్వైరన్మెంట్ లో మీరు చూస్తున్నారు విజువల్స్ కూడా జరుగుతా ఉన్నాయి. సో అది రైట్. వీరయ్య గారు ఇక్కడ ఒకటి కొంచెం ఇవాళ ఎజెండాలో మనకు కనపడుతున్న వాటిలో కాస్త క్లిష్టమైంది ఈ విద్యుత్ బకాయిలు. ఒక 3 ఏళ్ళు ఏపీ నుంచి విద్యుత్ తెలంగాణ తీసుకుంది, దాని బకాయి, దాని మీద పెనాల్టీ, సర్ఛార్జీలు అవన్నీ కలిపి దగ్గర ఒక 7,000 కోట్ల దాకా రావాలని వాళ్ళు, లేదు మీరే మాకు 17,000 కోట్లు ఇవ్వాలి, అసలు ఇవన్నీ కలిపి కూడా 4,500 కోట్లు కాదు, అది మీరు తీసేసుకొని మిగతాది ఇవ్వండి అన్నట్టుగా వీళ్ళు అడుగుతున్నారని. ఇది కొంచెం విద్యుత్ బకాయిలకు సంబంధించి మరి అది ఇవాళ రిజాల్వ్ అవుతుందో తెలియదు కానీ ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ అయితే కనపడుతుంది. అలాగే ఉద్యోగులు ఇందాక మాట్లాడుకున్నాం, ఉద్యోగులది మార్చుకోవచ్చు కానీ రెండు వైపులా ఎవరి సీనియారిటీలు వాళ్ళు కోర్టులకు వెళ్ళి ఇప్పుడు వచ్చిన వాళ్ళ సీనియారిటీని ప్రొటెక్ట్ చేయాలా లేదా, ఇలాంటివి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇవి మరి ఉద్యోగ సంఘాలతో కూడా ఏమన్నా పరిశీలి చేస్తారా, ఎలా అర్థం చేసుకోవాలి? సమస్య ఏంటంటే అంత ఈజీగా ఇద్దరు కూర్చొని ఓకే అనుకునేవి లేదా నో అనుకునేవి అయితే ఇంత చర్చలు కూడా అవసరం ఉండవు. ఇప్పుడు 10 ఏళ్ళు పెండింగ్ పడి ఇప్పుడు మళ్ళీ చర్చకు వచ్చి ఇంతమంది ఎదురు చూస్తున్నారంటేనే సమస్యలు సహజంగా కాంప్లికేటెడ్ గానే ఉంటాయి. అవేమి ఏ కాంప్లికేటెడ్ గా ఉండవు, అయిపోతే ఎవరు ఆశించినా ఎక్కువ ఆశించినట్టు.
అవి కాంప్లికేటెడ్ గా ఉంటాయి కాబట్టి ఓపిక, ఓర్పు, సహనం అవసరం, జాగ్రత్తగా డీల్ కానీ చేసుకోవాలి. వీరయ్య గారు ఒక కమిటీ వేశారు, ఇప్పుడు ఆస్తుల మీద శిలాబేడి కమిటీని వేశారు. మరి కమిటీ 10 ఏళ్ళు ఏం చేసినట్టు సార్? నాకు అర్థం కాదు. ఈ 9-10 ఆస్తుల విభజనకి సంబంధించే కదా, ఎందుకు వాటిని కొలికి తేలేకపోయి ఉండొచ్చు? షీలా బీడే కమిటీ అయినా, సాగునీటి రంగంలో బ్రిజేష్ కుమార్ కమిషన్ అయినా, అది సరే ట్రిపుల్ ఇప్పుడు బ్రిజేష్ కుమార్ కమిషన్ వేసి 2004, అవును. ఇప్పుడు 20 ఏళ్ళు అయింది. ఏం చేసినట్టు బ్రిజేష్ కుమార్ కమిషన్? Okay. ఒక ఉద్యోగి అయితే రిటైర్మెంట్ కు దగ్గరికి వస్తాడు కదా, అవును అవును ఏ పని కోసం అయితే కమిషన్ వేసామో ఆ పని పూర్తి కాకుండా రిటైర్ అయిపోయినట్టే కదా. అది షీలా బీడే కమిటీ అయినా, బ్రిజేష్ కుమార్ కమిషన్ అయినా, ఇలాంటి ఎట్లుంటాయంటే ఇరు పార్టీల మధ్య సమస్య, 2 రాష్ట్రాల మధ్య సమస్య ఉన్నప్పుడు 99% 2 రాష్ట్రాల మధ్య వచ్చేటువంటి ఏకాభిప్రాయమే ఓకే పరిష్కారానికి దారితీస్తుంది. ఓకే ఓకే మీరు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదన్నా తీర్పునివ్వాల్సి వచ్చిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి రాకుండా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పునిస్తుందని నేనైతే అనుకోవట్లా. ఓకే అట్లా ఇచ్చిన తీర్పులు నిలబడలేదు. ఓకే అట్లనే షీలా బీడే కమిటీ. అందుకని ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉదాహరణకు ఉద్యోగులవే తీసుకుందాం. ఓకే వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చి సంతకాలు పెట్టి రేపు ప్రకటన చేశారు అనుకుందాం. ఓకే తెల్లారి తెలంగాణ ఉద్యోగులు 4 కోర్టుకు పోరు అనుకోలేము, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు 4 కోర్టుకు పోరు అనుకోలేము. ఎగ్జాక్ట్లీ. వాళ్ళందరూ కూర్చొని సంతకాలు చేయట్లేదు కదా, అవును, ఇద్దరు ముఖ్యమంత్రులు లేదా ఇద్దరు అధికారులు సంతకాలు చేసేది. అవును అవును. అంటే చట్టంలో ఉద్యోగులు మీరు ప్రస్తావించారు కాబట్టి చట్టంలో స్పష్టంగా ఒకటి ఉన్నది ఏంటంటే, ఇక్కడ ఏ డిజిగ్నేషన్తో ఉన్నావో సేమ్ డిజిగ్నేషన్తో అక్కడికి వెళ్ళినప్పుడు పాత డిజిగ్నేషనే, విభజనప్పుడు ఏ డిజిగ్నేషన్ ఉందో అదే వర్తిస్తుంది. ఈ 10 ఏళ్ళు ఇక్కడ ప్రమోషన్ వచ్చినా అక్కడ రాదు, ఈ సీనియారిటీ కౌంట్ కాదని ఉందని చెప్తున్నారు సార్. మరి ఉద్యోగులు యాక్సెప్ట్ చేస్తారు లేదో తెలియదు. చట్టం గురించి కూడా మనం మనకు నవ్వు వస్తుంది. ఈ చట్టమే కాదు, అసలు ఈ దేశంలో ఉన్న ఏ చట్టం అయినా చట్టం క్లియర్ గా లేదని ఎవరికైనా అనిపిస్తుందా? చట్టం జరిగితే చాలా స్పష్టంగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. కానీ ఆ చట్టంలో ఉన్న ప్రతి క్లాజును ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు చేస్తారు. ఇక కోర్టుకు పోయిన తర్వాత ఏండ్ల తరబడి కేసులు నడుస్తా ఉంటాయి. కింది కోర్టు అదే చట్ట ప్రకారం హైకోర్టు తీర్పునిస్తుంది, సుప్రీంకోర్టు దాన్ని పూర్తిగా కొట్టేసి భిన్నమైన తీర్పునిస్తుంది. అందుకని ఇప్పుడు విభజన చట్టం కూడా స్పష్టంగా ఉన్నట్టే మనకు అనిపిస్తుంది. ఏ సమస్యను ఏ క్లాస్ ప్రకారం ఎట్లా పరిష్కారం చేసుకోవాలో కూడా అందులో రాశారనే అనిపిస్తుంది. సార్ మీ వాయిస్ కట్ అవుతుంది. ఇందులో ఇంకోటి ఉంది వీరయ్య గారు, ఒక్క సెకండ్ మేడం. వీరయ్య గారు మీ వాయిస్ కట్ అవుతుంది. హలో వీరయ్య గారు. ఏం జరుగుతుందో మనం చూడాల్సి వస్తుంది. ఓకే. సో పుల్లారావు గారు, హలో పుల్లారావు గారు చెప్పండి. ఇదే ఇప్పుడు విద్యుత్ బకాయిలది, ఇప్పుడు వేరే గారిని కూడా అదే అడిగానంటే, కొంచెం అమౌంట్ ఒక కొన్ని వేల కోట్ల రూపాయల అమౌంట్కి సంబంధించి ఏపీ దగ్గర విద్యుత్ కొన్నారు, ఇక్కడ బిల్లులు కట్టలేదని వాళ్ళు, లేదు మీరే మాకు ఇవ్వాలని వీళ్ళు, ఇవి ఏమన్నా కొంత రిజాల్వ్ అవుతాయా? బహుశా రిజర్వ్ అవ్వచ్చు, కానీ ఇవన్నీ నోషనల్ ఫిగర్స్ అనుకుంటున్నాను. నోషనల్ అంటే మనం చాలా సార్లు చూస్తాం, దేశాల మధ్యన పెద్ద పెద్ద అప్పులు ఇవ్వాల్సినవి ఉంటాయి, అది కొన్ని సంవత్సరాల పైగా రైట్ ఆఫ్ చేసి వదిలేస్తారు. పెద్ద నేను ఇందాక చెప్పింది ఏంటంటే, అంత టెన్షన్ లేదు కదా ఆంధ్ర తెలంగాణకి. 10 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు మీరు ఇవ్వాల్సిన డబ్బు నాకు రాలేదు, ఇంకేమి పెద్ద దానివల్ల ఇబ్బంది ఏం వచ్చింది? అది మీరు సైకలాజికల్ గా సెటిల్మెంట్ కి చాలా ఎంతూజియాస్టిక్ గా పీపుల్ ఉంటారని నేను భావిస్తాను. సెటిల్మెంట్ అది ఏ రకంగా ఎంత పబ్లిక్ స్పిరిటెడ్ గా చేస్తారు, ఇది మనకి అడ్వాంటేజ్, మన ఇద్దరి మధ్యన ఎంత అయినా ఉంటే. ఎన్నో కమర్షియల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఫ్లైట్ కి వెళ్ళాలంటే హైదరాబాద్ రావాలి ట్రీట్మెంట్ కి, ఇది ఎన్నో ఉన్నాయి, కౌంట్లెస్. అసలు సంబంధాలు చెప్పుకోవటం చాలా ఆశ్చర్యమైన సంబంధాలు ఉన్నాయి. ఏ రాష్ట్రాల మధ్యన ఇంత లేదు, ఏ రాష్ట్రాల మధ్యన. విడిపోయిన రాష్ట్రాలకి ఆ ఒరిజినల్ రాష్ట్రంలో ఉన్నదానికి ఇక్కడ లేదు. మీరు రాంచీ పట్నా తీసుకొని ఎవరి దారి వాళ్ళది, రాయ్పూర్ భోపాల్కి సంబంధమే లేదు. అలాగే ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్కి అసలు 700 మైళ్ళ దూరం క్యాపిటల్స్ అవన్నీ లేవు. ఇదే ఒక ఇంట్రెస్టింగ్ సందర్భం. ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకత ఉన్నది. పాలిటీషియన్స్ కూడా మా రాష్ట్రానికి ఇది పెద్ద అడ్వాంటేజ్ వచ్చినాయా, మన ఎలక్షన్ లో రాలేదు అనుకుంటున్నాను. కొంత
మనం చూసి ఇవాళ పొద్దున్న 11 గంటలకు ఆ గదిలోకి వెళ్ళినప్పుడు 10 గంటలకి చాలా గ్రౌండ్ వర్క్ కూడా ఈ 15 రోజులు 20 రోజులు అవ్వుంటది కదా. అవును, ఎగ్జాక్ట్లీ. అది అవ్వుంటది, అది అన్ని చెప్పరు కదా. నెగోషియేషన్స్ అవుతున్నాయి అంటే పెద్ద లీడర్స్ అందరూ కలిసిన రోజున అక్కడే మాట్లాడుతూ మొదలు పెట్టరు. చాలా వరకు జరుగుతుంటది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది ఉంటుంది. కొన్నాటిలో ఇట్లో అగ్రిమెంట్ వచ్చేసాం, అది అనౌన్స్ చేయరు. సో ఇదంతా ఎక్సర్సైజ్ 15-20 రోజులు బట్టి సీనియర్ ఆఫీసర్స్ మధ్య జరుగుతున్నాయి. కొన్ని అగ్రిమెంట్స్ వచ్చేసారు, కొన్నాటిలో వెంటనే సెటిల్ అవ్వవు. కానీ నా ఇండిపెండెంట్ వ్యూ ఏంటంటే ఇది పెద్ద ఎమోషనల్ గా వచ్చేసేది ఏం లేదు. ఎమోషనల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక డబ్బు విషయం అనుకోండి, ఏదో ఇంత పోయింది అంత పోయింది ఆంధ్రాలో అనుకునేదా తెలంగాణ అంటే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంకా 10 సంవత్సరాలు అయిపోయింది, ఆ టెన్షన్ అయిపోయింది, ఆ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఆ 4 ఎలక్షన్స్ అయిపోయినాయి, అసెంబ్లీకి పార్లమెంట్ కి 2 అయిపోయినాయి. 4 ఏళ్ళకి ఎలక్షన్ కూడా ఏం లేవులేండి, ఎక్కడ ఎలక్షన్ లేవు కాబట్టి ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ఒక పాత కథలాగా వస్తుంది, పాత స్టోరీ, గ్రామ్ ఫోన్ రికార్డు ఉండే అదే ఆ లైన్ మీద వెళ్ళేది ఎవరు పట్టించుకోరు. సో ఇది ఒక మంచి టైం. నా వ్యూ ఏంటంటే లాయర్లకి వాళ్ళకి తిప్పి కోర్ట్స్ కి వెళ్ళి బదులు ఇది ఎంత క్విక్ గా అన్ని విషయాలు సెటిల్ చేస్తారో చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఆయనకి చాలా పెద్ద క్రెడిట్ వస్తుంది. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా. మర్చిపోతారు ప్రజలు, మర్చిపోతారు. దీంట్లో పెద్ద అయ్యో ఇలా చేశారా, ఇది నెక్స్ట్ టైం మోడీకి ఇష్యూ అసలు ఇది ఎలక్షన్స్ కి సంబంధించిన ఇష్యూస్ కాదు. ఎవరో ఎంప్లాయీస్ ఉన్నారు, అందరు కోర్టుకి వెళ్తారో వెళ్ళరో అది వేరే విషయం. బట్ ఇది మంచి టైం, మంచి క్లైమేట్. 2 రాష్ట్రాల తర్వాత చిన్న పాయింట్ కూడా నేను చెప్పాలి. మీరా మచిలీపట్నం గురించి అన్నది, మచిలీపట్నం పోర్ట్ గురించి మూడు పోర్ట్ల గురించి జరుగుతున్న వార్త. అది బహుశా వాళ్ళ షెడ్యూల్లో ఉందనుకోవట్లేదు. వాళ్ళు చాలా టీటీడీలో అడిగారు, పోర్ట్లు అడిగారు అని వచ్చింది. అది నేను చెప్తున్నా, అది పూర్తిగా ఆ లింక్ పాస్ చేసుకోకూడదు. మచిలీపట్నానికి హైదరాబాద్ తెలంగాణకి 100 సంవత్సరాలు బట్టి కొంచెం సంబంధం ఉండేది. అది పెంచుకుంటే అక్కడ కమర్షియల్ గా చాలా గొప్పగా వస్తుంది. ఆ పోర్ట్ తెలంగాణకి గేట్వే గా ఉంటుంది. ఆ పోర్ట్ నియరెస్ట్ పోర్ట్ అవుతుంది తెలంగాణకి. మరి అంత ఇంటెలిజెంట్ గా చేస్తారా, అంత దూరదృష్టితో ఆలోచన చేస్తారా అక్కడికి? అదొక పెద్ద ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. అలాగే స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, అక్కడ తెలంగాణలో ఉన్న మైన్స్ కి లింకేజ్ పెడతారా? సెంట్రల్ గవర్నమెంట్ రెడీగా ఉంటుంది. ఈ 2 ఐరన్ ఓర్ మైన్ తెలంగాణకి ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టేది ఇంపాసిబుల్ ఎకనామిక్స్ గా. ఎవరు స్టీల్ ప్లాంట్ సముద్రం తీరు తప్ప ప్రపంచంలో 50 సంవత్సరాలు ఇంగ్లాండ్ లో ఎక్కడ పెట్టలేదు, కుదరదు. దానికి కూడా లింక్ తీసుకొస్తారా? ఇద్దరికి ఉపయోగపడుతుంది. చాలా పొటెన్షియల్ ఉన్నది. అదంత ఇమాజినేషన్ చూపెడితే పీపుల్ విల్ బి వెరీ హ్యాపీ. రైట్. జోస్నా గారు, భవానీ గారు ఇందాకే చెప్పారు అక్కడ ముఖ్యమంత్రులు కొట్లాడుకుంటారు లేదు, కానీ ఇక్కడ మేమైతే మా హక్కుల కోసం ఖచ్చితంగా కొట్లాడతాం, దోస్తానే కావాల్సినవి అడిగేది అని చెప్పి. సో దీనిలో 2 వైపులా కావాల్సి ఉన్నాయి, ఒకవైపే కాదు, 2 వైపులా కూడా వేగంగా కొంత ఇక్కడ పెద్ద ఎమోషనల్ ఇష్యూస్ లేకపోయినా రిజాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. ఏపీకి ముఖ్యంగా కొంత వెసులుబాటు పెంచుకోవాలి, ఆర్థిక రిసోర్సెస్ పెంచుకోవాలి, డెవలప్మెంట్ వైపు చూసుకోవాలి. ఇదంతా తెలంగాణ కంపారిటివ్లీ ఒక కంఫర్టబుల్ ప్లాంట్ మీద ఉన్నట్టు. సో ఏంటి ఇవాళ వీటి మీద ఈ ఇష్యూస్ లేకుండా కొన్ని ఇచ్చి కొన్ని 5 గ్రామాలు ఇస్తే బహుశా ఈ 3 భవనాలు దక్కుతాయా, లేదు గతంలో కొన్ని చేశాం కాబట్టి ఇవి చేయండి అని అడుగుతారా, ఎలా ఉండొచ్చు? సార్ నేను నాకు కొంచెం సమయం ఇవ్వాలి. ఎందుకనంటే ఇప్పుడు నేను అప్పటి నుంచి చెప్తున్నది అదే సార్, ఇది రాజకీయ పరమైనటువంటి అంశం కానే కాదు. లెట్స్ నాట్ పుట్ ఇట్ దట్ వే. అబ్సల్యూట్ గా ఇది రాజకీయ పరమైనటువంటి అంశం కాదు. ఇది కేవలం అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ అంశం. అలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు నిజంగా కూడా ఇప్పుడు నేను తెలంగాణ వాదిని సార్, నాకు ఆంధ్ర వాళ్ళతోటి నాకు ఆంధ్ర బిడ్డలతో ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? లేదు కదా. ఇప్పుడు పోనీ ఆంధ్ర బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా తెలంగాణ వాళ్ళతో ఇబ్బంది ఉంటుందా? లేదు. ఇష్యూ ఎక్కడ? సమస్యల పరంగా ఇప్పుడు నిజంగా కూడా అవును నా రాష్ట్ర ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నాగార్జున సాగర్ కి సంబంధించి ఇన్ని టీఎంసీలు అంతే ఉంటది సార్. అంతకు మించి ఇక్కడ ఏదో కత్తులు కటార్లు పట్టుకొని నువ్వు తెలంగాణ నేను ఆంధ్ర అని కొట్టుకునే అంశాలు ఏమి ఉండవు సార్. ఇక్కడ ఇంకో విద్వేషాలు
నేను మళ్ళీ ఐఎమ్ రీట్రేటింగ్ మై పాయింట్. చెప్పండి. విదేశాలు విరజిమ్మేటువంటి వాళ్ళు ఇప్పుడు లేరు అంటున్నా నేను. ఓకే, రెండు వైపులా అధికారులు ఉన్న వాళ్ళు విదేశాలు విరజిమ్మే వాళ్ళు కాదంటారు. సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు లేరు. ఐ బిలీవ్ ఈదర్ ఇన్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా కూర్చున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి రెండు పార్టీలు కావచ్చు, అటు మా ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, ప్రాంతాల పరంగా విభేదాలు సృష్టించలేదు సార్. ప్రాంతాల పరంగానో మతాల పరంగానో ప్రాంతాల పరంగానో అది ఖచ్చితంగా లేదు ఇక్కడ. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ స్టేట్ రిలేటెడ్ ఇష్యూ. స్టేట్ రిలేటెడ్ ఇష్యూ అయినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ గా అవును ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఇంట్రెస్ట్లని వాళ్ళకి సంబంధించినటువంటి ఆశయాల్ని ఎవరు కూడా తుంచాలని ఎవరు అనుకోరు. ఇంకొకటి సార్, నేను మళ్ళీ ఎందుకు కొంచెం సమయం కావాలన్నాను అనంటే, ఎవరో పోర్ట్రే చేసినట్టుగా ఎవరికి వ్యతిరేకం కాదు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వ్యతిరేకం కాదు, రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కి వ్యతిరేకం కాదు. రైట్, సింపుల్ పాయింట్ హియర్. అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎందుకు నష్టం కలగాలని అనుకుంటారు సార్? ఒక్కొక్క విషయం ఆలోచించండి సార్. తెలంగాణకి సంబంధించి ఉత్తర తెలంగాణకి నష్టం వాటిల్లుతుందనే కదా బాబ్లీ ప్రాజెక్ట్ దగ్గర ఎవరు సార్ ఆ రోజున కొట్లాట పెట్టింది? చెప్పండి నాకు ఒక్కసారి చెప్పండి. ఉత్తర తెలంగాణకి నష్టం జరుగుతున్నారు ఆ రోజున బాబ్లీ ప్రాజెక్ట్ దగ్గర కొట్లాట పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ కదా, అరెస్ట్ అయింది నారా చంద్రబాబు నాయుడు గారు కదా. సో ఇలా మనం తీసుకుంటూ పోతే ఉన్నటువంటి రాష్ట్రంలో ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల కోసం ఖచ్చితంగా కొట్లాడతాం సార్, అందులో డౌట్ లేదు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నా, మనం ఎదగడానికి, మనం బాగుపడడానికి పక్కవాడు నాశనం అయిపోవాలని అయితే ఎవరు కోరుకోరు. ఇప్పుడే కాదు కోరుకునే వాళ్ళు ఏమయ్యారో చూసాం. ఇప్పుడే కాదు, మిమ్మల్ని అడుగుతున్నా, స్క్రాలింగ్లు వస్తూ ఉన్నాయి. 5 గ్రామాలు ఇవ్వటానికి ఇద్దరు అంగీకరించారు కేంద్ర హోంశాఖ లేఖ రాయాలని. వేరాస్ 3 భవంతులు ఏవైతే ఉన్నాయో భవనాలు అవి ఇవ్వటానికి తెలంగాణ ముఖ్యమంత్రి నిరాకరించారు, తెలంగాణ ప్రభుత్వం నిరాకరించింది. స్థిరాస్తులు, హైదరాబాద్ లో ఉన్న స్థిరాస్తులు తెలంగాణలో ఉన్నాయి, తెలంగాణ ప్రభుత్వానికి చెందుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడే సమస్య సార్. నేను ఏమంటున్నా అంటే, దిస్ ఇస్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ థింగ్, మనం ఆల్మోస్ట్ ఇంకో వీఆర్ ఐ థింక్ అరౌండ్ లెట్స్ అజ్యూమ్ ఒక 2 hours into the 1.5 hour into the discussions and preliminary discussion, first level of discussions. ఇవాళ ముఖ్యమంత్రులు ఇక్కడ 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత కొత్త ముఖ్యమంత్రులు ఇద్దరు విత్ దేర్ టీమ్స్, నేను మళ్ళీ ఐఎమ్ రీటరేటింగ్, విత్ దేర్ టీమ్స్, ఇద్దరు ఏదో బిర్యానీలో చేపల పులుసులో దీన్ని కలవలేదు సార్, ఐఎమ్ సారీ, విత్ దేర్ టీమ్స్ కలిసిండ్రు, కలిసి వాళ్ళ రోజున మాట్లాడుతున్నారు. ఎస్, ఇమ్మీడియట్ గా అయ్యేటువంటి అంశాలు కొన్ని ఇమ్మీడియట్ గా ఇందాక వీరయ్య గారు చెప్పినా, పుల్లారావు గారు చెప్పినా, ఇమ్మీడియట్ గా ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేనటువంటి అంశాల మీద డెఫినెట్ గా వెంటనే దేర్ వుడ్ బి ఒక ఏకాభిప్రాయం వచ్చేస్తుంది. కొన్ని అంశాలని ఖచ్చితంగా కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు వాటికి 2వ రౌండ్ ఆఫ్ టాక్స్, 3rd రౌండ్ ఆఫ్ టాక్స్, నెగోసియేషన్ విల్ కంటిన్యూ సార్. ఎవరు ఎక్కడ ఏది వదిలేదు ఉండదు సార్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏది వదలరు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు కూడా ఏది వదలక్కర్లేదు, కానీ యాక్సెప్ట్ కూడా చేయాలి కదా, చట్టంలో ఉన్న వాటి గురించి యాక్సెప్ట్ కూడా చేయాలి కదా. నేనేమంటున్నా అంటే నేనేమంటున్నా అంటే విద్యుత్ బకాయిలే తీసుకుందాం సార్. దేర్ వాజ్ అ కమిటీ, దానికి సంబంధించి కోర్టుకు కూడా వెళ్ళిండ్రు, అంతా అయింది కదా, అయింది కదా. థింగ్స్ హావ్ గాన్, ఒక మ్యాండేట్ కూడా వచ్చింది కదా. దానికి సంబంధించి ఒకవేళ మళ్ళీ డిఫరెన్సియేషన్ ఉంటే అవును కూర్చొని మాట్లాడుకుందాం అన్నాం. ఇవాళ మండలాలు కాదు 5 గ్రామాలు కావాలన్నారు, కూర్చొని మాట్లాడినామా లేదా? 5 గ్రామాలకి కొంత అండర్స్టాండింగ్ కుదిరినట్టే ఉంది. ఇందాక ఫస్ట్ లో వేరేగా చెప్పారు, చిన్న ఇష్యూ అదని. వాస్తవంగా సార్ నేను ఏమంటున్నా అంటే, కూర్చుంటే సాల్వ్ కాని సమస్యలు అంటూ ఏవి ఉండవు సార్. దట్స్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అండ్ ఐ బిలీవ్ both the state CMs would behave democratically and would do good for both the states. ఓకే, రైట్ భవానీ గారు. ఇక్కడ ఇప్పుడే చూస్తా ఉన్నాం, మీరు చెప్పినట్టే ఉంది ముఖ్యమంత్రి గారు ఇది కూడా. అంటే మరి నిజమైతే వార్తలు స్క్రాలింగ్లు వస్తూ ఉన్నాయి. ఈ 5 గ్రామాలది చాలా చిన్న జనరస్గానే కన్సిడర్ చేసేది. వేరే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు డెవలప్మెంట్, అందరి కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది. వాటిని పంచుకోవడానికి ఒక ఫార్ములా కూడా 58-42 ఫార్ములా కూడా ఎప్పుడో అది ఎవాల్వ్ అయింది, 10 ఏళ్ళు అయింది. వాటిల్లో పేచు, అందులో స్థిరాస్తులు ఉండొచ్చు, చరాస్తులు ఉండొచ్చు, ఏమున్నా కూడా మరి అది రిజాల్వ్ కావాలి కదా. ఇప్పుడు దాని దగ్గర పేచి పెడితే ప్రధానంగా ఇప్పుడు అదే అసలు మొత్తం చర్చ అంతా 9-10 ఆస్తుల మీదే ఉంది. కమిటీ కూడా దాని మీదే పనిచేసింది.
అయితే ఇప్పుడు జ్యోత్స్నా గారు అంత అందంగా అంత ఒరేటరీ స్కిల్స్ మనకు ఉండవు. ఆమె నో వన్ కెన్ డిబేట్. ప్రొఫెసర్ ఆమె అందుట్లో గెలిచిన ఆనందంలో ఉన్న వాళ్ళ పార్టీ గెలిచింది కదా, మనం గెలిచి కొంచెం రోజులైంది, వాళ్ళు ఇప్పుడే కొత్తగా గెలిచింది కదా. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నది, హై ఎక్స్పెక్టేషన్స్. వీరే గారు చెప్పినట్టు ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు, ఉండకుంటే ఏదైనా బాగుంటది. ఏ విషయంలోనైనా, అది ఇక్కడైనా సరే ఇంకేదైనా సరే, ఎక్స్పెక్టేషన్స్ లేకుంటే ఏముంటుంది చెప్పండి, స్మూత్ గా సాఫీగా జరిగిపోతుంటాయి అన్ని. సో యాజ్ ఐ సెడ్, అప్పుడదే చెప్పినా ఇప్పుడదే చెప్తా, తను చెప్పినట్టు ప్రిలిమినరీ డిస్కషన్స్ కాబట్టి తర్వాత మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళి మళ్ళీ ఈ ముఖ్యమంత్రి అక్కడ కూడా కలవచ్చు, లేకపోతే ఏదైనా జరగచ్చు, ఇంకా ఫర్దర్ డిస్కషన్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని ఇప్పుడే మనం ఇది టూ ఎర్లీ టు డిబేట్ అని అన్నట్టుగా, కానీ ఖచ్చితంగా దీనికి ఒక ప్రాధాన్యతనైతే సంతరించుకుంది. ఇద్దరు కూడా ఇప్పుడు అయిపోయింది, తెలంగాణ సెంటిమెంట్ ని మళ్ళా ఒకసారి మళ్ళా చేసి ఏదో తెలంగాణ లేస్తుంది అవన్నీ. చంద్రబాబు గారితో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారికి కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అంతకుముందు ఒక 5 ఏళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ మీకు పక్కల బలం లాగుంది. ఏ చిన్న తేడా వచ్చినా కూడా, ప్లస్ ఆయన తెలుగుదేశం నుంచి వచ్చారు, ప్రభుత్వాలైనా కూడా వ్యక్తులు వాళ్ళే కదా. అయితే బీఆర్ఎస్ ని గతంలో చూసిండ్రు, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము కేసీఆర్ అంటేనే ఎంత ఎక్స్ట్రీమ్ కి వెళ్తాడో, మొత్తం రాష్ట్ర ప్రయోజనాలనే తాకట్టు పెట్టి తన బిడ్డ కోసం మొన్నటిదాకా ఢిల్లీ ఇవన్నీ చూసినాం మనం. ఏమేమి ఎక్కడెక్కడ చేస్తారో అన్ని చట్టాలకు ఎస్ చెప్పడం అక్కడ, తర్వాత ఇక్కడికి వచ్చేసి పోయి రొయ్యల పులుసు చేపల కూర తినేసి నేను రాయలసీమ రత్నాలసీమ చేస్తా అన్నాడు. అవన్నీ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఏనాడు, ఆనాడైనా ఈనాడైనా నిండు సభలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా కూడా ఒకటే, నా ప్రాంతం ఫస్ట్, నాది ఫస్ట్, తర్వాతనే మిగతా అన్ని అని మాట్లాడిండు. ఎక్కడ కూడా అట్లాంటివి లేవు కదా. ఈవెన్ దో ఇప్పుడు ఒకవేళ ఒక పార్టీలో పనిచేసిన వాళ్ళు అయినా సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి పిలవచ్చు కదా, అట్లేం లేదు కదా ఇక్కడ. అఫీషియల్ గా పిలిచి, అండ్ సిస్టమ్ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్. ఇంకా అంతకుముందు ఏం జరిగిందో తెలియదు, ఇద్దరు కూర్చోలేదు, 30 సార్లు అధికారులు కూర్చున్నది, ఏ విషయాలు బయటికి రాలేదు. 2 సార్లు ఈ ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి ఆయన ఇక్కడికి వెళ్ళి 2 సార్లు కలిసినా కూడా ఏమీ బయటికి రాలేదు. వాళ్ళు ఏం లోపలికి ఏం మాట్లాడుకున్నారో తెలియదు, స్వలాభం మాట్లాడుకున్నారా ఏం మాట్లాడుకున్నారో తెలియదు. అది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం ట్రాన్స్పరెంట్ గా పెట్టిండ్రు. బట్ అది ఇవాళ జ్యోత్స్నా గారిని అడుగుతా ఉన్నాను, ఒకవేళ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, మీరు అధికార ప్రతినిధి కాదు, నేను అధికార, ఎస్ నేను తెలంగాణ అని మాట్లాడుతున్నా, మీరు తెలంగాణనే. బట్ ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఇన్ని రోజులు అయితే పోతిరెడ్డి పాడు నుంచి అక్రమంగా నీళ్లు తీసుకుపోయిన మాట వాస్తవం కదా. మనిద్దరం గతంలో కూడా ఒక పార్టీలో పనిచేసి చాలా కొట్లాడినాం తెలంగాణ మీద, ఎడ్యుకేషన్ లో మన ఇద్దరం ఉన్నాము. ఇప్పుడు పార్టీలు వేరేనాయి, ముఖ్యమంత్రులు వేరు, బట్ ఆ సెంటిమెంట్ అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దగ్గర మీరు మాట్లాడితే 58-42 నిష్పత్తి మాట్లాడితే అవన్నీ కూడా జరగాలని ఇద్దరం కోరుకుంటా ఉన్నాము. సో అది రైట్. వీరే గారు, ఇప్పుడే మనకి ఒక బ్రేకింగ్ వార్త వస్తుంది, ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది, ప్రజాభవన్ లో భేటీ అని. బహుశా ఏమన్నా ఒక కంబైన్డ్ ప్రెస్ మీట్ లాగా మీడియాని అడ్రస్ చేసే అవకాశం ఉంటుందా? అలాగే ఇందాక పుల్లారావు గారు చెప్పారు, వీళ్ళిద్దరూ కూర్చోవటం అంటే ఇవాళ ఇప్పుడు నిజంగా కూడా 2 గంటలు ముగిసిందంటే ముందే కొంత అధికారుల స్థాయిలో కసరత్తు జరిగి కొన్నిటి మీద ఏమైనా అంగీకారానికి వచ్చే అవకాశం ఉందా? ముందే అధికారులు స్థాయిలో కొంత ఎక్సర్సైజ్ జరగకుండా ఇరువైపుల నుంచి కూడా అధికారులతో సహా పోయి కూర్చోవడం అనేది సాధారణంగా జరగదండి. ఓకే, కాబట్టి ఎంతో కొంత ఎక్సర్సైజ్ జరిగి ఉంటుంది. కానీ ఖచ్చితంగా సొల్యూషన్ తో బయటకు వస్తారా? వస్తే సంతోషం, చిన్న చితక ఇష్యూస్ మీద వచ్చినా మంచిదే. కానీ అది కూడా రాకపోతే కూడా ఆందోళన చెందాల్సిందేమి లేదు. ఎస్, ప్రైమరీ స్థాయిలో మా చర్చలు జరిగినాయి, అభిప్రాయాలు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. నెక్స్ట్ మీటింగ్ లో మరికొంత లోతుగా మేము బోత్ సైడ్స్ ప్రిపేర్ అయ్యి వస్తాం, చర్చిస్తామని చెప్పేసి జాయింట్ గా ప్రకటిస్తే ప్రకటించవచ్చు. అట్లా ప్రకటించే అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్టు లేదా జ్యోత్స్నా గారు చెప్పినట్టు సెంటిమెంట్స్ రౌజ్ చేయాల్సిన అవసరం ఉన్నోళ్ళు ఇప్పుడు అటు లేరు ఇటు లేరు, అది నిజం. కానీ ఒకటి ఉంటుంది, తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ రెడ్డి గారు పక్కాగా పెట్టేందుకు ప్రయత్నం చేయగలుగుతున్నారా లేదా అని 1000 కళ్ళు చూస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారా లేదా అని 1000 కళ్ళు చూస్తూ ఉంటాయి. అందుకని ఇప్పుడు మనం బయట ఇక్కడ టీవీలో మాట్లాడుకోవడం చాలా సులభం, మాట్లాడుకుంటున్నాం. అక్కడ కూర్చొని చర్చల్లో పాల్గొన్న ముఖ్యమంత్రులు మంత్రులకు ఇంత ఈజీగా ఉండదు. వాళ్ళు ఒక మాట జారితే వెనకేమైంది అనే పద్ధతుల్లో వెనక ముందు చూస్తారు. రేవంత్ రెడ్డి గారే కొద్దిగా అంటే యాజ్ పర్ స్క్రాలింగ్స్ వస్తున్న వాటిని బట్టి వీరయ్య గారు
కాస్త గడుసుగా 5 గ్రామాలు వెనక్కి తెచ్చుకున్నట్టున్నారు, బిల్డింగ్లు ఇవ్వనని చెప్పినట్టున్నారు. చూడాలి మరి ఏముంటుందో. ఇవన్నీ విలేకరులు పోయి చూసారా అండి? మనకు తెలియదా? నేను జ్యోత్స్న గారు ఇస్తారు ఛానల్ చూస్తున్నాను. అన్ని లోపల నుంచి ఎవరో లీకులు ఇచ్చి చేసేవి తప్ప మనం చూసి వచ్చేవి కాదు. ఒకసారి జ్యోత్స్న గారు చెప్పండి, వాట్ ఈస్ యువర్ అప్డేట్? నాకు తెలిసి ఒక 2 కమిటీలను ఫామ్ చేస్తున్నారు సార్. ఒకటి మంత్రులకు సంబంధించినటువంటి ఒక కమిటీ, ఇంకోటి అధికారులకు సంబంధించినటువంటి కమిటీ. ఆ 2 కమిటీలు ఈ సమస్యల మీద ఇమ్మీడియట్ గా కూర్చుని దానికి ఒక టైం ఫ్రేమ్ కూడా పెట్టబోతున్నారు సార్. ఐ థింక్ దిస్ ఇస్ ది అప్డేట్ ఐ హావ్. అది ఖచ్చితంగా వేరే కదా, నిజంగా అది ఇష్యూస్ సాల్వ్, పెద్ద హడావుడి రోజు మీడియాలో చర్చలు కాకుండా 90% వర్క్ అండ్ ఇందాకట్లాగా ఏ విధమైనటువంటి ఇటు ఇచ్చేయడము అటు ఇచ్చేయడము అవన్నీ ఇంకా ఏం దెర్ ఇస్ నో అఫీషియల్ కన్ఫర్మేషన్. అండ్ యాజ్ ఐ సెడ్, వీరే గారు చెప్పినట్టుగా ప్రాబ్లీ ఇట్స్ జస్ట్ లీక్ బై సంబడి enthusiastic people there. Thanks for their enthusiasm on them, sir. Thanks for their enthusiasm. But as far as it is, sir, they are trying to form 2 committees. ఒకటి మంత్రులకు సంబంధించినటువంటి కమిటీ, ఇంకోటి అధికారులకు సంబంధించినటువంటి కమిటీ. సార్ వీరే గారు, అంటే నిజంగా కూడా ప్రిలిమినరీ మీటింగ్ కాబట్టి ఇద్దరికి కొంత కసరత్తు జరిగితే మళ్ళీ అధికారులు మాట్లాడుకుని వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ రకంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనుకోవచ్చా జ్యోత్స్న గారు చెప్పినట్టు? అంతే అండి, అంతే కదా. అలాంటివేవో కొన్ని ప్రతిపాదనలతో వస్తారని నిర్ణయం తీసుకుని ఉంటారు. అవే ఇద్దరు కలిసి కూడా ప్రకటిస్తే ఆశ్చర్యపడాల్సిన ప్రకటించవచ్చు కూడా, మనం అప్పటికే డిబేట్ అయిపోతుంది. బట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. రైట్. పుల్లారావు గారు, ఏంటి ఇద్దరు కలిసి, అంటే ప్రజలు కోరుకుంటుంది ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఏదన్నా సరే కలెక్టివ్ గా ఒక మాట చెప్తే బాగుండు మీడియాకని ఒక కోరిక ఉంది. లేకపోతే ఇట్లా పుకార్లు రకరకాల ఏది నిజం ఏదవుతుందో తెలియదు, లోపలేం జరిగిందో. వాళ్ళిద్దరూ మీడియా ముందుకు వచ్చి మేము ఇలా అనుకున్నాం, ఒక దారి వేస్తున్నాం అని చెప్పినా ఓకే, అలా జరిగే అవకాశం ఉందా? మరి కాసేపట్లో ఏమైనా ముందుకు వస్తారో మీడియా ముందుకు, మనకు తెలియదు. ఏం చెప్తారు? ఎవరో ఒక ప్రశ్న అడ్రస్ చేస్తారు. ఒకటి సాధారణంగా వాళ్ళు ఈ కమిటీలు వేసారంటే ముందరికి వెళ్దామని, లేకపోతే డిప్లొమాటిక్ లాంగ్వేజ్ లో అగ్రీ టు డిసగ్రీ అందరంటే తెగిపోయినట్లు లెక్క. వేరే గారు, నా వాయిస్ వినపడుతుందా? ఇప్పుడే మీరు విన్నారు, మా రిపోర్టర్ అక్కడి నుంచి లైవ్ ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక 2 కమిటీలు మంత్రులు అధికారులతో కమిటీ వేశారంటున్నారు. ఏముండొచ్చు సార్ దాని సారాంశం? ఇప్పుడు మనం ఊహించుకోవడం కంటే వేచి చూద్దాం. ఒకటి, మంత్రుల కమిటీ అధికారుల కమిటీ వేశారంటేనే ఒక మంచి పరిణామం, ఇంకొక స్టెప్ ముందుకు పడ్డట్లు లెక్క. ఇప్పుడు ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చోవడం దగ్గర నుంచి ఒక స్టెప్ ముందుకు పోయింది. ఇప్పుడు ఇరువైపుల నుంచి ఇద్దరు మంత్రులు మీడియాను అడ్రస్ చేస్తారు అని ఒక మాట అన్నట్టు అనిపించింది. అది జరిగినా వాళ్ళు ఒక కామన్ సిగ్నల్ ఇస్తున్నట్టు లెక్క కదా, ఒక పాజిటివ్ సిగ్నల్ ఇస్తున్నట్టు లెక్క. రైట్. భవాని గారు, మీరే చెప్పబోతున్నారు. అవే కాకుండా ఇప్పుడు మనం చర్చలోకి వచ్చిన అంశాలే కాకుండా 10 ఏళ్లుగా ఉమ్మడి రాజధాని ఉన్నందువలన గవర్నర్ కి విశిష్ట అధికారాలు ఉండే. సో ఇప్పుడు మన ఆయా రాష్ట్రాలకు బదలాయింపు ఇవన్నింటి గురించి కూడా ఒక లైక్ దే హ్యాడ్ టుగెదర్ ఏ కప్ ఆఫ్ కాఫీ అండ్ మంచి ఎన్వైరన్మెంట్ మనం చూస్తా ఉన్నాం. మీరే అడుగుతా ఉన్నారు మళ్ళా ఇంకా ఆడ బాడీ లాంగ్వేజ్ ఎట్లుందని. చాలా బాగుంది నేను చూసినంత వరకు విజువల్స్ లో. కానీ ఇప్పుడు ప్రెస్ మీట్ అయినాక ఇంకా ఫర్దర్ గా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా తెలంగాణ అండ్ వాళ్ళ ప్రకారంగా చూస్తే ఆంధ్ర కూడా, 2 రాష్ట్రాలు కూడా చాలా ఎంతూజియాస్తో ఎదురు చూస్తూ ఉన్నాయి. సో అది ఒకటి లాంటిది క్రియేట్ అయితే అయ్యింది. ఈ ఫర్దర్ స్టెప్ మీరు అన్నట్టుగా 2 కమిటీలు వేసింది కాబట్టి ఇది ఆగదిగా ముందుకు పోతుంది. డెఫినెట్గా ఈ సాల్వ్ అయ్యేంత వరకు కూడా ఇదే వాతావరణం ఇట్లానే ఉంటే బాగుంటుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. 10 ఏళ్ళు పూర్తయిపోయింది. ఏమన్నా విభజన చట్టంలో ఉన్న వాటికి కాలదోషం బట్టే ప్రమాదం ఏమన్నా ఉందా? ప్రధానికి ఆస్తుల పంపకాలు ఇవి పూర్తి కాలేదనుకోండి, అలాంటి వాటికి వేరే గారు మీరు ఆన్సర్ చేయండి. ఇన్ టైంలో కాకపోతే ఎటున్నది అటే అన్న ధోరణి ఏమన్నా ఉంటుందా? ఎందుకంటే నిజంగా దీని మీద చాలా రోజులు చర్చ నడుస్తుంది. షెడ్యూల్ 9-10 ఆస్తులు విభజన జరగాలని, స్థిరాస్తులు చరాస్తులు ఏమైనా. మరి ఇప్పుడు మనకు స్పష్టంగానే అంటే కమిటీ వేస్తారు, చర్చిస్తారు కానీ, పరిశీలన చేస్తారు కానీ, అలా ఏదన్నా కొన్ని నామ్స్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఇప్పుడు వంటలు చేసాము, సకాలంలో తినకపోతే అవి చెడిపోతాయి అనేవి కాదు ఇవి. ఓకే. కాకపోతే ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్టు ఒక పాజిటివ్ అంశం ఉండే అవకాశం ఉంది. భావోద్వేగాలు క్రమంగా చల్లబడి ఇక మనం 2 రాష్ట్రాలు సమస్యల్ని పరిష్కరించుకుంటే 2 రాష్ట్రాలకు ఉపయోగం కదా అనేటువంటి వాదన బలపడుతున్నటువంటి కాలంలో ఉన్నాం మనం. కాబట్టి కాలదోషం అనే కంటే సులభంగా పరిష్కారం అయ్యే ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్ పెరిగిందేమో. ఓకే. ఆ వైపు ఒక పాజిటివ్ డెవలప్మెంట్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఓకే. జ్యోత్స్న గారు,
ఏంటి ఇవాళ గివ్ అండ్ టేక్ లో ఏపీ గివ్ అనుకోవాలా, టేక్ అనుకోవాలా, రెండు జరిగినాయి అనుకోవాలా? Sir, I'll wait for the press meet, sir. Okay. I'll definitely not go with the leaks, and I'll definitely లీడ్స్ not కాదు, go. మా అక్కడ రిపోర్టర్స్ కూడా, అంటే అఫ్ కోర్స్ ఇవి కమిటీలు వేస్తారు కాబట్టి మేజర్ సార్ నేను ఒక విషయం చెప్తాను సార్. ఇప్పుడు ఎవరికైనా సరే అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు వి విల్ కన్సిడర్ ఇట్ అన్అఫీషియల్ సార్. Okay, అవును. అండ్ ఇక్కడ నేను ఇందాకే చెప్పాను, దెర్ ఇస్ అ థాట్ ప్రాసెస్. ఏంటంటే మనం సాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటే కమిట్మెంట్ తో ముందరికి వెళ్తాం. ఓకే, దానికి ఏదో ఒక రూపకంలో ఇప్పుడు మంత్రుల కమిటీ వేయడము, అధికారుల కమిటీ వేయడము, ఇంకోటి చేయడము చేస్తూనే ఉంటాం. అండ్ ఒక టైం ఫ్రేమ్, ఐ బిలీవ్ దేర్ వుడ్ ఆల్సో బి ఏ టైం ఫ్రేమ్ ఫర్ ఇట్. టైం ఫ్రేమ్ తోటి ముందరికి వెళ్తారని చెప్పైతే నేను గట్టిగా భావిస్తున్నాను. అండ్ ఎంత తొందరగా డిన్నర్ కంప్లీట్ అయ్యి ఎంత తొందరగా ఈగర్లీ వెయిటింగ్ అంటారు. అయితే ఇవాళ ముఖ్యంగా అంటే సార్ ఇక్కడ ఇంకో విషయం సార్, చెప్పండి. ఏపీకి సంబంధించి ఏదో అడగలేదు, ఏదో తీసుకోలేదు, కాలేదు అనేటువంటి అంశాలు ఏవి కావు సార్. యాజ్ ఐ సెడ్, ఒక్కొక్క ఇమ్మీడియట్ గా పరిష్కరింపబడేటువంటి అంశాల మీద ఇమ్మీడియట్ గా ఒక రిలీఫ్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఏ డిస్కషన్స్ అయినా కొన్ని ప్రాబబ్లీ దే మైట్ టేక్ సమ్ టైం, బట్ దాని మీద కూడా ఏ రకమైనటువంటి ప్రోగ్రెస్ ఉంది అనేటువంటిది కూడా మనకి ఒక ప్రెస్ ని వాళ్ళు అడ్రస్ చేసినప్పుడు, బికాస్ మనం ఎవరైనా లేవు మీటింగ్ లో, సో డెఫినెట్ గా ఎవరైతే ఉన్నారో మీటింగ్ లో వాళ్ళు మనకి చెప్తేనే తెలుస్తుందని నేను భావిస్తున్నాను. అట్లాగే ఇప్పుడు మంత్రివర్గ ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో, ఏపీ ముఖ్యమంత్రి గారితో పాటు ఎవరెవరు మంత్రులు అక్కడ ఉన్నారు జ్యోత్స్న గారు, మీకు ఏమైనా సమాచారం ఉందా? సార్ అనగాని సత్యప్రసాద్ గారు ఉన్నారు సార్, అలానే మన బీసీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు సార్, కందుల దుర్గేష్ గారు ఉన్నారు సార్, నీరవ్ కుమార్ గారు ఉన్నారు సిఎస్, అండ్ ఆల్సో ఐ థింక్ 2 other అఫీషియల్స్ ఆర్ దేర్. ఓకే, చెప్పండి. ఇవాళ చంద్రబాబు గారు రిక్వెస్ట్ చేశారు, సమావేశం ఇక్కడ జరిగింది. ఫ్యూచర్లో అంటే ఇవాళ అధికారులతో కమిటీ, మంత్రులతో కమిటీ వేసినా కూడా మళ్ళా అంటే ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్ వీళ్ళు కలవటం ద్వారా పరిష్కారం. నెక్స్ట్ ఏమన్నా తెలంగాణ సీఎం గారు ఏపీ వెళ్ళి సమావేశం అటెండ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతిసారి వాళ్ళని అంత దూరం నుంచి ఇక్కడికి రమ్మనడం కంటే ఇప్పుడు కనీసం ఉమ్మడి రాజధాని కూడా కాదు ఇది రావడానికి. మనం అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు ఇక్కడికి వస్తారు. సరే, ఒక ఇంత అడుగు ముందుకేసి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు అండ్ మంత్రివర్గం, మన అధికారులు కూడా అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఆర్ దేర్. బట్ ఇప్పుడు కమిటీ వేసిన తర్వాత ఎక్కువ ఆన్ అండ్ ఆఫ్ ఈ కమిటీలు కూర్చుంటాయి. వాళ్ళకందరికీ కూడా ఎక్కడ కంఫర్ట్ ఉన్న ప్లేస్ లో కూర్చుంటాయి. అది కాదు, ముందుగా ఆలోచించిందంతా కూడా గతంలో ఏం జరిగింది, పోతిరెడ్డిపాడు అదే నీళ్ళ పంచాయతీ ఎక్కువ ఉంటది నాకు తెలిసి. ఎందుకంటే నేను చెప్పిన కట్ల ముద్దని కిందికెళ్ళి వాళ్ళు పొక్క కొట్టినట్టే. ఇప్పుడు కట్ల ముద్దలో ఇప్పుడు మన ఇద్దరు నీళ్ళ వాటా ఎంత ఉన్నప్పుడు నీ కింది రావాలి, నా కింది రావాలన్నప్పుడు కింది నుంచి మీరు గుంత తీసినప్పుడు ఎవరు ఊరుకుంటారు? నేను ఎందుకు ఊరుకుంటా? ఏదన్నా కానీ అన్నదమ్ముల పంచాయతీ అంత పెద్దగా ఉన్నప్పుడు రాష్ట్రాల మధ్య పంచాయతీ చాలా పెద్దగా ఉంటది. రానంటే నేను ఉండాలని కోరుకోవట్లేదు, బట్ అది కూడా మంచిగా వాతావరణంలో జరిగితే రిజాల్వ్ అయితే మన వాటా మనం అనుకున్న 558 టీఎంసీలు మనకే ఇచ్చేస్తే ప్రాబ్లం. ఇది వాళ్ళ బచావత్ ఇది వేరే ఉంది, మీరు ఆల్రెడీ ఇప్పుడు డిమాండ్ అయితే మీరు పెడుతున్నట్టే. ఇది ఖచ్చితంగా అంటే నేను అది ఎక్కడ తప్పించుకోలేని నిర్విధాంశం. ఇప్పుడు పరివాహక ప్రాంతం అంతా 70% మన దగ్గర ఉండి 30% వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వైస్ వర్సాగా నీళ్లు డిస్ట్రిబ్యూట్ అవుతున్నప్పుడు తెలంగాణ బిడ్డలు అందరూ క్వశ్చన్ చేస్తారు. నేనే కాదు, డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఉండాలి, అందులో అంశాలు అవన్నీ కూడా తేలాలి అని కోరుకుంటాం. సో ఇన్ని రోజులు తీసుకుపోయినంటే ఇక పోయింది, ఇక గతంలో ఇక అదంతా మర్చిపోదాం. జరిగింది, వాట్ ఎవర్ సో హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్. బట్ ఇక ముందు జరగకుండా అందరూ చూసుకుంటే వాళ్ళకు మంచిది, మనకు మంచిది. పోనీ ఇది నీళ్ళది ఇట్లా ఉంది, మిగతా విషయాలలో బిల్డింగ్స్ దానిలలో ఇట్లా ఆస్తుల విషయాలలో ఇదే ఇక్కడనే క్యాపిటల్ గా పోర్ట్రే అయినప్పుడు, ఇక్కడే అంత డెవలప్మెంట్ జరిగినప్పుడు వాళ్ళకు కూడా మనం సహకరించాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ అదే ఇవాళ ఇప్పుడు ఏపీ సీఎం అడుగుతుంది కూడా అదే. ఇప్పుడు భవంతులు కొన్ని ఆల్రెడీ ఇక్కడికి ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు. అప్పుడు సతీ సావిత్రి ఒక పతి ప్రాణములు తక్క అన్నట్టుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 5 మాయ అని డైరెక్ట్ చెప్పేసి ఆయన ఇచ్చేశారు. మీరు ఇవ్వాల్సి కొన్ని ఉంటే మొత్తంగా రెండు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కీలకమైన మంత్రులు బహుశా మరి కాసేపట్లో మీడియా ముందుకి వచ్చి ఏం జరిగింది, ఏమి నిర్ణయాలు తీసుకున్నారు, నిజంగా మంత్రుల కమిటీ, అధికారుల కమిటీ వేస్తా ఉన్నారా, నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది చెప్పే అవకాశం ఉంది. మొత్తంగా ఒక సానుకూల వాతావరణంలోని వాళ్ళ సమావేశం జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. కేవలం 1:40 నిమిషాల్లో ముందే కొంత కసరత్తు జరిగి కొన్నింటి మీద వేగంగానే నిర్ణయాలు జరిగినాయి. భద్రాచలంకి సంబంధించిన 5 గ్రామాల మిగతా వాటి మీద కాస్త జటిలమైన సమస్యల మీద మరి కొంత సమయం పట్టే పరిస్థితి కనపడుతుంది. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. చర్చలో పాల్గొన్న భవానీ గారికి, అలాగే జ్యోత్స్న గారికి, వీరయ్య గారికి, పిల్లరావు గారికి ధన్యవాదాలు. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం, సెలవు.